పరమ తండ్రి దేవుని యొద్ద నుండి రక్షకుడైన క్రీస్తు ప్రభువు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి కృపా సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఈ మంచి శుక్రవారం నాడు మనం ప్రభు యొక్క శ్రమలను గురించి తలంచుండగా శిలువపై ప్రభు చెప్పినటువంటి మాటల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ గొప్ప మాటల గురించి ప్రభు ఏ మాటలు చెప్పినాడో ఈ మాటల్లో ఎంత అర్థమవుదో దాన్ని మనం చదువుకున్నాము. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి క్రైస్తవురాలు కూడా ఈ శిలువ ధ్యానం గురించి తలుస్తున్నప్పుడు కొంత దుఃఖము కొంత కష్టము కలుగుతుంది. ఎందుకంటే మన రక్షకుడు మన పాపం నిమిత్తము శిలువపై మరణం పొందుతున్నది అనే విషయాన్ని తలంచినప్పుడు మన హృదయాలకు ఎంతో కష్టం కలిగిస్తుంది. కానీ ఈ దినం మనం ఏం చేస్తామంటే యేసు ప్రభువు శిలువపై వేలాడుచున్నప్పుడు అతని మనసులో ఎలాంటి వాక్యం పెడుతుంది? ప్రభువు మన కొరకు మన పాపం నిమిత్తము తను శిక్షావిధి పొందుతున్నప్పుడు ప్రభు యొక్క మనస్థితి ప్రభుతో ఉన్నటువంటి వారిని గురించి ఒక్క క్షణం మాట్లాడుకుందాము. యేసు ప్రభువు శిలువపై 7 మాటలు పలికినట్టు మనందరికీ తెలుసు. ఈ మాటల్లో ఒక మాట గురించి మనం తలంచుకుందాము. వ్రేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. యేసు ప్రభువు 2 నేరస్తుల మధ్య 2 దొంగల మధ్య వేలాడుతూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువు మనసులో ఏమనుకుంటున్నాడని తలంచినట్లయితే యేసు ప్రభువు జగత్ పునాది వేయబడక ముందు నుంచి కూడా తండ్రితోనూ తాను కుమారుడై పరిశుద్ధాత్మతో ఉన్నాడు. మరి ఈ దినం అయితే ప్రభువు ఆ గొల్గోతా అనే కొండ మీద ఉన్నప్పుడు ఒక తట్టు చూచినట్లయితే ఒక దుర్మార్గుడు, ఇంకో వైపు చూచినట్లయితే ఇంకో దుర్మార్గుడు. నీతిమంతుడైన దేవుడు 2 దుర్మార్గుల మధ్య వేలాడుచున్నాడు. ఏ తప్పిదము చేయని ప్రభువు జీవితమంతా తప్పు చేసినటువంటి వ్యక్తుల మధ్య వేలాడుచున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఎంతో ప్రేమ అభిమానం ఉన్నది. ఒక నేరస్తుడు అంటాడు కదా, నీవు క్రీస్తువు కదా అంటున్నాడు. ఈ ప్రశ్నలో వాడు నిజంగా అంటుందేనంటే, అయ్యా నువ్వు నిజంగానే క్రీస్తువా, నువ్వు నిజంగా అభిషక్తుడవా, నువ్వు లోకానికి నిజంగా రక్షించడానికి వచ్చిన వాడివేనా, లేక కేవలం ఇది వట్టి మాటలా అని ప్రభువుని దూషిస్తున్నాడు. కొంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. నీవు క్రీస్తువు అయినట్లయితే కేవలము సాతాను తన శోధనలో కూడా ఇలాగే ప్రభువుని శోధించింది. సాతాను శోధనలో నీవు దేవుని కుమారునివి అయితే, నీవు ఇంత అభిషిక్తుడు అయినట్లయితే నువ్వు ఈ కార్యాలు చేయాలని చెప్పి సాతాను దేవుని శోధించింది. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా సిలువలో వేలాడుతున్న తన ప్రక్కనే ఉన్న ఒకడు ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు అయినట్లయితే మరి నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని నీవు రక్షించు. ఇది ఒక శోధనే. అంతేకాకుండా ప్రభు తన శరీరం అంతా కూడా కొరడాల కుచ్చుల కింద నలిగిపోయింది. ఆయన ఎంతో దూషించారు, ఎంతో శ్రమించారు, ఎంతో కష్టాలు పెట్టారు. ప్రభు ఈ దుఃఖాల్లో ఈ కష్టాల్లో ఉంటూ శిలువ మీద బాధపడుతున్నప్పుడు ఒక దొంగవాడు, నీతి న్యాయం లేనిటువంటి వాడు నీతి గలన ప్రభుని గురితో మాట్లాడుతూ వ్యంగ్యంగా అపహాసం చేస్తున్నాడు. కానీ ప్రభుతో ఇంకొక వైపు ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడంటే, అతడు ఈ మాట చెప్తున్నాడు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటిని బట్టి మనం ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. అని ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆయనను చూచి అనగా యేసు ప్రభువుని చూచి, యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని చెప్పాను. ఒక దొంగ పశ్చాత్తాపడుతున్నాడు. ఒక దొంగ అంటున్నాడు, నేను నా జీవితంలో ఎన్నో పొరపాట్లు చేశాను, కాబట్టి ఈ దినం నేను శిలువపై మరణించబడ్డాము, ఇది తగినటువంటి శిక్షా విధే. నేను పాపం చేశాను, దానికి తగినట్టుగా శిక్ష కూడా పొందుతున్నాను. కానీ నీతి న్యాయం కలిగి మంచి హృదయముతో జీవితం అంతా కూడా ఇతరులకు ఎంతో కనికరము కటాక్షం చూపినటువంటి
ఒక మహా సిద్ధిమంతుడు, నువ్వు మహా గొప్పవాడివి, నీవు సంపూర్ణ సిద్ధి పొందినటువంటి దేవుని కుమారుడివి. కాబట్టి అతడు ఏమంటాడు, ప్రభువా నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు, ఇతడు శిలువ మీద మరణిస్తున్నాడు. ఈ దొంగ ఇతడు అర్థం చేసుకున్నాడు, నీ రాజ్యము పరలోక రాజ్యము, నీవు నిజమైనటువంటి దేవుని కుమారుడవు, కాబట్టి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే ప్రభువా నాపై కొంచెం దయచూపు. ఇతనిలో పశ్చాత్తాపం కలిగింది, తన పాప జీవితాన్ని గురించి తనకు ఆలోచన వచ్చింది, ఎంతమందిని కష్టపెట్టాడో, ఎంతమందిని దుఃఖపెట్టాడో, తన కుటుంబాన్ని, తండ్రులను, అన్నదమ్ములను, వీళ్ళందరినీ కూడా ఎంత కష్టపెట్టాడో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు చూస్తూ, ప్రభువా నాకు పాప క్షమాపణ అనుగ్రహించమంటున్నాడు. నీ రాజ్యంలో గుర్తు చేసుకోమన్నాం, నన్ను క్షమించు ప్రభు అని. శిలువపై అంత బాధలో ఉన్న ప్రభువు కూడా ఎంతో మంచి మాట అంటున్నాడు. ప్రభువు వాడిని చూచేమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రభు నీకు పాప క్షమాపణ కలిగింది, అంతేకాకుండా నీవు గొప్ప వరాన్ని ఇవ్వబోతున్నాను. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటున్నావు, నీవు నాతో కూడా దేవుని రాజ్యంలో వస్తున్నావు, నీవు పరలోకంలో ఉండబోతున్నావు, నీవు చేసిన ప్రతి తప్పిదం కూడా క్షమించబడింది. క్రీస్తు ప్రభు శిలువపై వేలాడుతూ తన ప్రక్కతో ఉన్నటువంటి పశ్చాత్తాపడిన వ్యక్తితో, నీ పాపం క్షమించబడినవి, నేను నాతో కూడా నిన్ను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాను, నా రాజ్యంలో నీకు స్థానం ఉంది అని ప్రభు చెప్తున్నాడు. మన ప్రతి ఒక్కరము కూడా పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి, ప్రభువా నేను పాపిని, ఎన్నో తప్పిదాలు చేశాను, నా జీవితాల్లో నేను ఎంత ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు చెడ్డ తలంపులు నాకు వస్తున్నవి, నేను కొన్ని చెడ్డ పనులు కూడా చేస్తున్నాను తండ్రి, నాపై దయచూపు, నాపై కరుణ కటాక్షము చూపు అని మనం ప్రార్థించినట్లయితే ప్రభు మనపై దయ చూపిస్తాడు. మీ వయసు ఏదన్నా కానివ్వండి, మీరు చిన్నవారు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, లేక వ్యార్థకంలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, మీరు మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు, మీకు జబ్బులు ఉండవచ్చు, మీ జీవితంలో మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువా నాపై దయచూపు, నా పాపమును క్షమించమని మీరు ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడే ప్రభు మీకు రక్షణ అనుగ్రహిస్తాడు. క్రీస్తు వలన రక్షణ పొందుటకు మనం ఏమి ధనాన్ని ఇవ్వనక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళనక్కర్లేదు, ఏ యాగము చేయనక్కర్లేదు, ఏ ప్రత్యేకమైన ప్రార్థనలు చేయనక్కర్లేదు. మన హృదయంలో మనం చూసుకుంటూ, నేను నా జీవితంలో తప్పిదం చేశాను, యేసు ప్రభు నిజమైన రక్షకుడు, యేసు ప్రభు ప్రేమమూర్తి అని ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసిన ప్రతి పాపాన్ని ప్రభు క్షమిస్తాడు. శిలువ మీద ప్రభువు కార్చిన పవిత్రమైన రక్తము చేత ప్రతి పాపం కూడా మీ నుండి తొలగించబడుతుంది. ఎప్పుడైతే మీరు ప్రభు దగ్గరికి వచ్చారో, ఎప్పుడైతే రక్షకుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారో, మీరును మీ కుటుంబమును రక్షించబడుతుంది. కేవలం మీ కుటుంబమే కాదు, మీ చుట్టుపక్కల వ్యక్తులు కూడా ఆశీర్వదించబడతారు. కాబట్టి ఈ దినమే మీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వండి. ఈ దినమే యేసు ప్రభువా నా హృదయంలోకి రా తండ్రి, నా పాపమును క్షమించి నన్ను నీ బిడ్డగా చేకొని నా జీవితం అంతా కూడా ప్రభువా నువ్వే నన్ను నడిపించమని మీరు ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడే యేసు ప్రభువు తన ప్రేమతో మేము రక్షించి ఈ దినము నుండి నిరంతరము మీతో నడుస్తూ మిమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు. జగత్ రక్షకుడైన యేసు ప్రభు, అవతారమూర్తి అయిన యేసు క్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు పాప క్షమాపణ అనుగ్రహించి మీకును మీ కుటుంబమునకును శాంతిని సమాధానమును అనుగ్రహించవలనని నేను ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.